మా లక్ష్యమని మాజీ మంత్రి తులసిరెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్దే అని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక, తెలంగాణలో గెలిచినటువంటి కాంగ్రెస్ ఏపీలో కూడా గెలుస్తుందన్నారు. వైనాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. బీజేపీ చేతిలో వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు కీలు బొమ్మలని వివరించారు. ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ, ఆర్థిక సాయం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు తులసిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ అనే నినాదం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలమైన వాతావరణం ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం తెలంగాణ మీద పడింది. కర్ణాటక, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ఒక పాజిటివ్, కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడింది. దీనికి తోడు రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు కీలు బొమ్మలు, కబాలీలు అనే